న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు, యూనిట్ ఇన్ఛార్జీల శిక్షణలో దిశానిర్దేశం. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానిపై అంబటి ఏఐ వీడియో పోస్ట్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు. గత ప్రభుత్వంలో అంగన్వాడీలు హక్కుల కోసం పోరాడారన్న ఎమ్మెల్యే నసీర్, అంగన్వాడీ సిబ్బందికి యూనిఫామ్లు పంపిణీ. రాజకీయ ముసుగులో కులాలు మతాల మధ్య జగన్ చిచ్చుపెడుతున్నారు, మండిపడ్డ జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లారు. యూనిట్ ఇన్ఛార్జీల శిక్షణ తరగతులకు ముఖ్యమంత్రి హాజరై పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై దిశానిర్దేశం చేశారు. అనంతరం వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు. గత ప్రభుత్వ పాలనలో అంగన్వాడీలు తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొందని ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలో అంగన్వాడీ సిబ్బందికి యూనిఫామ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 142 అంగన్వాడీ సెంటర్లలో పనిచేసే ఆయాలు, టీచర్లు 300 మందికి యూనిఫామ్లు పంపిణీ చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగన్వాడీ సెంటర్లకు అవసరమైన పోషకాహారం అందించి వారికి అవసరమైన అన్ని వసతులు కల్పించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ అరుణ, వేల్చూరి కిరణ్, తోటా పిచ్చిరెడ్డి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన వీధిలో ఎవరు సహాయం చేయనటువంటి ఒక గర్భిణీ స్త్రీని వచ్చి ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి కావాల్సినటువంటి పోషకాహారాలతో పాటు ఆమెకు అవసరమైనటువంటి వ్యాక్సిన్ కానీ హాస్పిటల్కి తీసుకుని వచ్చినటువంటి డేట్ కానీ ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధంలో చేసేటువంటి విధంగా ఒక ప్లాన్ని తయారు చేసి ఈ అంగన్వాడీ ద్వారా అమలు చేస్తున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా వాళ్ళకు కావాల్సినటువంటి పోషకాహారాలు మనం చెప్పుకోవడానికి చాలా సింపుల్గా ఉంది, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది కాబట్టి ఈరోజు కొత్తగా ఏం లేదని. ఒక అంగన్వాడీ సెంటర్లో ఇంతకుముందు అంగన్వాడీ టీచర్ గారు ఆమెకి ఇచ్చేటువంటి 500 రూపాయల్లో కరెంటు బిల్లు కూడా కట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు అక్కడ వండేటువంటి వంట, పిల్లలకు తినిపించేటువంటి వంట పౌష్టికంగా ఉండాలి, ఎక్కడ కూడా ప్రమాదాలకు గురి కాకూడదని ఇండక్షన్ స్టవ్లు ప్రతి ఒక్క అంగన్వాడీ కూడా పెట్టినటువంటి పరిస్థితి. కేవలం గంజాయి బ్యాచ్తో రోడ్డు మీద అరాచకాలు చేసేందుకు పరామర్శల పేరుతో మాజీ సీఎం జగన్ యాత్రలు చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు. అరండల్పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పిల్లి మాణిక్యారావు మీడియాతో మాట్లాడారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానిపై ఏఐ మార్ఫింగ్తో సోషల్ మీడియాలో మాజీ మంత్రి అంబటి వీడియో పోస్టు చేయడాన్ని తప్పుపట్టారు. అంబటికి జైలుకు వెళ్లాలనే ఆతృత బాగా ఉందన్న మాణిక్యారావు గుంటూరుకు 7 ఆర్ఓబీలు తెచ్చిన ఘనత పెమ్మసానిదని తెలిపారు. అంబటిపై ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అంబటి రాంబాబు, నువ్వు కావాలని జైలుకి వెళ్తానికి కోరుకుంటున్నావు. జైలుకి వెళ్తే స్వతంత్ర సమరయోధులు లెక్కలో అనుకొని నువ్వు గొప్ప నాయకుడు అవుతావేమోనని ఫీల్ అవుతా ఉన్నావు. నీకు జైలుకి వెళ్ళాలనే కోరిక బాగా బలంగా ఉన్నట్టుగా ఉంది. పెమ్మసాని గారు అహంకారంతో విర్రబిగుతున్నాడా? ఒకవేళ అహంకారం కనుక ఉంటే నేను అహంకారం అనను, కానీ గర్వం ఉండొచ్చు పెమ్మసాని గారికి. గుంటూరులో నేను 7 ఆర్ఓబీలు తీసుకొచ్చాననే గర్వం ఉండొచ్చు, మంచిదే కదా. గుంటూరులో రోడ్లు వేస్తా ఉన్నాననే గర్వం ఉండొచ్చు, మంచిదే కదా. గుంటూరు జనరల్ హాస్పిటల్ని మొత్తం రాష్ట్రంలో ఎవరు ఏ పెద్ద వ్యాధితో వచ్చినా కూడా బ్రహ్మాండమైన వైద్య సౌకర్యాలు అందే విధంగా చేస్తున్నాను అనేటువంటి గర్వం ఉండొచ్చు, మంచిదే కదా. నేను బాగా చదువుకున్నటువంటి వాడిని, గొప్ప అవకాశం నాకు వచ్చింది. ఈ అవకాశాన్ని నేను పనిచేసి ఉపయోగించుకోవటం వల్ల గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పేసి అనుకోవచ్చు, మంచిదే కదా.
రాజకీయం ముసుగులో కులాలు మతాల మధ్య మాజీ సీఎం జగన్ చిచ్చు పెడుతున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల పట్ల యువత స్పష్టమైన ఆలోచన చేయాలని కోరారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ప్రజలు అనుక్షణం గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని విమర్శించిన గాదే పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వలేక పదవీ విరమణ వయస్సు ప్రభుత్వ ఉద్యోగులకు పెంచడం వల్ల నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఒకసారి వ్యత్యాసం చూడండి. పవన్ కళ్యాణ్ గారు నేరం చేసినట్టుగా కులం ఏంట్రా అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ నేరస్తుల్ని కులాల వారీగా జనంలోకి చెప్పించే విధానం. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఏ లక్షణాలు ఉండాలి అనేది ఒకసారి గ్రహించండి, గమనించండి అని రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నాం. మరి అంత ప్రేమ ఉండి అక్కడ దాకా వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన పరామర్శించకుండా ఎందుకు వచ్చాడు? అంటే నిజంగా పరామర్శిద్దామని వెళ్ళావా? పరామర్శ పేరుతో వైజాగ్ నుంచి శ్రీకాకుళం వరకు బల ప్రదర్శన చేసి నాకింకా బలం ఉందని చూపించుకునేటటువంటి ప్రయత్నం చేసావా? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్వశ్చన్లన్నిటికి కూడా ఆన్సర్ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉందా ఆయన మీద? యువతకు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చి మోసం చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ వైసీపీ నేతలు కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. స్పోర్ట్స్ కోటాలో 441 పోస్టులను మంత్రి లోకేష్ తన వారికి దొడ్డిదారిన ఇచ్చారని మండిపడ్డారు. జీవో నంబర్ 4 ద్వారా పరీక్షలే లేకుండా ఉద్యోగాలు ఇచ్చి వెంటనే జీవో నంబర్ 4ను రద్దు చేయడమేమిటని ప్రశ్నించారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో 10వ తారీఖు వరకు నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నాబత్తిన శివకుమార్, నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. మొత్తం మీద డిఎస్సిలో మీకు కావలసిన వారికి మెరిట్ తప్పించి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు సాక్షాత్తు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు. ఇంకోడైతే రాజీనామా చేసేవాళ్ళు, ఆయనేమో ముఖ్యమంత్రి గారు అబ్బాయి కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం చేస్తున్నారు. ఇంకోళ్ళైతే ఈ పాటికి తప్పించేసేవాడు చంద్రబాబు నాయుడు. కొడుకుని తప్పించలేడు కదా. మీరు చూశారు కదా, సెంటర్లో కేంద్ర మంత్రి రాజీనామా చేసి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇలా అన్యాయంగా అక్రమంగా డిఎస్సిలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులను మోసం చేసినటువంటి పాపం ఈ రాష్ట్ర ప్రభుత్వానిది, మరి ముఖ్యంగా నారా లోకేష్ది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాదంటే చెప్పమంటాను నేను. అంగన్వాడీ ఆశా వర్కర్లకు కార్మిక చట్టాలను అమలు చేసి కనీస వేతనం 26,000 చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీతాలు పెంచాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు, స్కీమ్ వర్కర్లు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ జి రమణ మీడియాతో మాట్లాడారు. గత 7 ఏళ్లుగా స్కీమ్ వర్కర్లు జీతాలు పెరగక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్నిసార్లు నిరసనలు, ధర్నాలు చేసినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. వెంటనే సమాన పనికి సమాన వేతనం చెల్లించి పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బి లక్ష్మణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, బి ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కరుగుద్దేమో, ఇప్పటికైనా స్పందిస్తారేమని చెప్పి 2 సంవత్సరాలుగా వేచి చూసాం. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. దున్నపోతు మీద వర్షం పడినట్టుగా వ్యవహరిస్తూ ఉంది ఈ ప్రభుత్వం, ఈ పాలకులు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెబుతూ ఉన్నాం. కానీ ముఖ్యమంత్రి గారు జీతాలు పెంచడానికి మనసు పట్ల పిల్లల్ని కనమంటున్నాడు. పిల్లలు కావాలట, జనాభా పెరగాలట. అయ్యా ఇప్పుడున్న మేము బతకాలంటే ఇప్పుడు వచ్చే జీతాలు సరిపోవట్లేదు. నువ్వు ఇచ్చే 10,000, 10,500, 11,500, 3,000 సరిపోవట్లేదు. మా జీతాలు పెంచండి మహానుభావం అంటే లేదు మీరందరూ బాగా పిల్లల్ని పెంచండి కనమంటున్నాడు. పిల్లలకంటే మరి ఆ పిల్లల్ని ఎవరు పోషిస్తారు? నీకంటే ఆస్తులు ఉన్నాయి, మీకంటే భూములు ఉన్నాయి, మంత్రులకి అధికారులందరికీ. మీకు వేలకు లక్షల రూపాయల జీతాలు బత్యాలు తీసుకున్నారు. కానీ మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. కరోనా వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఎట్లాంటి రుగ్మతలు వచ్చినా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు సేవలు అందిస్తున్నారు స్కీమ్ వర్కర్స్ అందరూ. అటువంటి స్కీమ్ వర్కర్స్కి అన్నం పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి. వీళ్ళందరూ పోయి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వీళ్ళందరూ బాలింతలు, వీళ్ళందరికీ పౌష్టికాహారం తినమని చెప్పాలి.
కానీ వీళ్ళకి మాత్రం పౌష్టికాహారం లేకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పటికి వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల కాలం కనీసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఆశా వర్కర్లు కూడా అనేక జీవోలు ఇచ్చారు. ఆ జీవోల్లో ముఖ్యమైన జీవో వేతనాల పెంపుదల అనేది. వేతనాలు ఇప్పటివరకు పెంచలేదు, కానీ ధరలు మాత్రం పెరిగిపోయినాయి. దాంతోపాటుగా పని భారాన్ని విపరీతంగా పెంచారు. అంగన్వాడీలకు కానీ ఆశా మిడ్ డే మీల్స్ ఎవరికైనా యానిమేటర్లు వీళ్ళందరికీ కూడా పని భారం పెంచారు. యానిమేటర్లకు అయితే చాలా తక్కువ జీతాలు వస్తూ ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా జీతాల పెరుగుదల మెయిన్ డిమాండ్ ఏంటంటే CITU శ్రామిక మహిళగా మెయిన్ డిమాండ్ కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఈరోజు ఉన్న ప్రభుత్వాలు అమలు చేయకపోగా ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇది ఆగస్టు 3 నుంచి 15వ తేదీ వరకు అవయవదానంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నేషనల్ ఆర్గాన్ అండ్ బాడీ డోనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రమణ యశస్వి తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవదానం వల్ల 8 మందికి పునర్జన్మను కల్పించే అవకాశం ఉంటుందన్నారు. ఆగస్టు 3వ తేదీన లాడ్జి సెంటర్ నుంచి హిందూ ఫార్మసీ వరకు ర్యాలీ నిర్వహించడంతో పాటు అవగాహన సభను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జీవన్ దాన్ ఏపీలో ప్రజలు తమ పేరును నమోదు చేసుకోవడం ద్వారా అవయవదానం చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాధారాణి తదితరులు పాల్గొన్నారు. ఇది స్టూడెంట్స్కి బాగా అవగాహన కల్పిస్తున్నాము. మొన్నే హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలోనే మరణించినా జీవించండి అనే ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీసాము. అది 3వ తారీఖు ఆవిష్కరిస్తాము హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో. సో అవయవదానం మీద అవగాహన కల్పిస్తూ ఈ షార్ట్ ఫిల్మ్ తీసాము. సో ఆ పవర్ పాయింట్లో కూడా అవయవదానం ఎవరెవరు చేయొచ్చు, అపోహలు ఏంటి, దీని ఆవశ్యకత ఏంటి, భారతదేశంలో 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఒక శరీరాన్ని పూడ్చిపెట్టడమో కాల్చడమో చేసి ఒక పిడిగిడ మట్టిగా మిగులుస్తున్నారు. అలా కాకుండా ఐసీయూలో ఆహాకారాలు చేస్తూ మాకు లివర్ కావాలి, కిడ్నీ కావాలి, హార్ట్ కావాలి, లంగ్ కావాలి అనే వాళ్ళ ఆర్తనాదాలు వేస్ట్ అయిపోతున్నాయి. సో వాళ్ళందరినీ మనము చక్కగా కాపాడుకోవాలంటే ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి చైతన్యం క్రియేట్ చేసి వాళ్ళందరినీ. విద్యాశాఖలో జీవో నంబర్ 77ను రద్దు చేయాలంటూ ఏఐఎస్ఎఫ్ నాయకులు హిమనీ సెంటర్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. హిమనీ సెంటర్లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగలం పాదయాత్ర సందర్భంగా మంత్రి నారా లోకేష్ తాము అధికారంలోకి రాగానే జీవో నంబర్ 77ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు పట్టించుకోలేదని మండిపడ్డారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి జీవో నంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గండు శివ, మందారపు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర విద్యార్థి లోకాన్ని పూర్తిగా మీ కుమార్ నారా లోకేష్ మోసం చేశారు. కాబట్టి మాకు కొత్త విద్యాశాఖ మంత్రి కావాలని చెప్పని ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటీవల సంక్షేమ హాస్టల్స్లోకి మీడియా మిత్రులు వెళ్ళకూడదు, విద్యార్థి సంఘం వెళ్ళకూడదని చెప్పని ఉత్తర్వులు జారీ చేశారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా అడుగుతూ ఉన్నాం, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అటు ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, సంక్షేమ హాస్టల్స్ కానివ్వండి ఏం అభివృద్ధి చేశారని చెప్పని ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. డాక్యుమెంట్ రైటర్ల న్యాయమైన కోరికల సాధన కోసం ఏఐటీయూసీ అండగా ఉంటుందని జాతీయ సమితి సభ్యులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి తెలిపారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని గత 12 రోజులుగా గుంటూరు రెవెన్యూ జిల్లా దస్తావేజుల లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్లు జక్కారెడ్డి శివశంకర్ రెడ్డి, వెలుగూరి రాధాకృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో జీవో నంబర్ 396 తీసుకువచ్చి సుమారు 5 లక్షల మంది పొట్టగొట్టే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. ఆర్ఎస్కే విధానం వలన ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోతుందని అన్నారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్ జక్కిరెడ్డి శివశంకర్ రెడ్డి, వెలుగూరి రాధాకృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. చాలా కీలకమైంది, రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చేటువంటి రంగం. ఈ రంగం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఆర్థిక వ్యవస్థలో కూడా ఒక కీలకమైనటువంటి రంగం. ఈ రంగంలో ఆందోళనని రేకెత్తించడం అనేటువంటిది ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదు. వీళ్ళ ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే దీన్ని ఏదో ఒక రూపంలో ప్రైవేటీకరణ గావించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రైవేటీకరణకు కూడా అనేక పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులన్నింటిలో కూడా ఏదో ఒక పద్ధతిని అనుసరించి అవుట్సోర్సింగ్ లాంటి దాని ద్వారా, కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఉద్యోగుల్ని
పెట్టడం ద్వారా ఏదో ఒక రూపంలో వీళ్ళ పనికి భద్రత పోయే పద్ధతుల్లో ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. అది మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మాకు ప్రభుత్వం ఎటువంటి ఛార్జీ ఇవ్వకపోయినప్పటికీ కూడా మేము స్వతంత్రంగా నిరుద్యోగులం మేము బ్రతుకుతుంటే మా కాళ్ళ మీద మేము మా పట్టకొడతాం ఏంటనే అన్నీ మేము ఆందోళన పడుతున్నాం. కాబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వం తెచ్చినటువంటి పాత విధానాలన్నీ కూడా చక్కగా మేము అమలు చేశాము. దాని ద్వారా మేము డాక్యుమెంట్స్ రాసాము. చక్కగా ఉందండి. ఇప్పుడు ఆ 2.0 అన్నారు, ప్రమాణం మేము యాక్సెప్ట్ చేసాము. డాక్యుమెంట్ త్వరితగతిన ఇస్తున్నారు. సేవలన్నీ బాగానే ఉన్నాయి. కొత్తగా ఈ ఆర్ఎస్కేలు ఈ పీపీ విధానాలు వద్దని చెప్పని తద్వారా ఈ యొక్క ప్రైవేటు సంస్థలకు ఇస్తే కనుక ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు ప్రైవేటు వాళ్ళ చేతిలోకి వెళ్తే అన్యాక్రాంతాలు జరిగే అవకాశం ఉందని ప్రజలను ఆందోళన చేస్తున్నారు. ఆ విషయాన్ని ప్రజలు మాకు చెప్తున్నారు. ఆ విషయాన్ని పత్రికా ముఖాన మేము తెలియపరుస్తున్నాము. ప్రగతిశీల యువజన సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా 7వ మహాసభ గుంటూరులో జరిగింది. అరండల్పేటలోని ఏఎన్ఎస్ భవనంలో నిర్వహించిన ఈ మహాసభలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని పీవైఎల్ రాష్ట ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు విమర్శించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటనలు లేవని, నిరుద్యోగ వృత్తి ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం నిరుద్యోగ సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని, ఖాళీగా ఉన్న 23,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని, చేనేత రంగంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల హామీలు నీటి రాతలుగానే ఉన్నాయి తప్ప పరిష్కారంలో శూన్యం అనేది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. రాబోయే తరంలో మా యువజన సంఘం మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ రోజుని నీట్ పరీక్షల్లో ఏదైతే వాళ్ళు పేపర్ లీకేజ్ చేసిందో అక్కడ ఉద్యమాన్ని చూసి ఇప్పుడు యువతరం అంతా కూడా అలా తయారవ్వాలని, భవిష్యత్తు తరాలకు వీళ్ళు నిర్మాతలుగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాను. శ్రీ వాగ్దేవి బృందగాన సమితి ఆధ్వర్యంలో గార్డెన్స్లోని అన్నమయ్య కళా వేదికలో బృందగాన కార్యక్రమం నిర్వహించారు. బృందావన్ గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికలో మహిళలచే బృందగానాలాపన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం శ్రీ వాగ్దేవి సమితి సభ్యులు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నా పేరు వై శ్రీనివాసరావు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు అన్నమయ్య కళావేదిక ద్వారా మరి ఈరోజు అన్నమాచార్య సంకీర్తనలు పాడటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 15 అన్నమాచార్య సంకీర్తనలు ఈరోజు కళాకారులు మరి ప్రేక్షకుల కొరకు, అలానే ఆ భగవంతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొరకు దాదాపుగా 15 కీర్తనలు ఆలపించడం జరుగుతుంది. ఏపీలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిన్న విడుదల చేశారని, ఈ ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు లేదా సవరణలు అందించేందుకు ఆగస్టు 30 వరకు అవకాశం కల్పించారని తూర్పు ఈఆర్ఓ కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ ముసాయిదాపై అందిన అభ్యంతరాలను జూలై 31 నుండి సెప్టెంబర్ 28 లోపు పరిష్కరించి అక్టోబర్ 3వ తేదీన తుది ఓటర్ల జాబితాని ఎన్నికల సంఘం విడుదల చేస్తుందని పేర్కొన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ముసాయిదాని బీఎల్ఓలు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారని, ప్రజలు తమ ఓటును చూసుకోవడానికి ఆన్లైన్ ద్వారా ఓటర్ హెల్ప్ లైన్ ఈసీఐ యాప్ల ద్వారా చెక్ చేసుకోవచ్చని తెలిపారు. అభ్యంతరాలను ఆన్లైన్ ద్వారా బీఎల్ఓలకు నగరపాలక సంస్థ ఎన్నికల విభాగంలో అందించవచ్చన్నారు. అర్హులైన వారు ఎవరైనా ఉంటే ఫామ్ 6 ద్వారా నూతన ఓట్ల కోసం నమోదు చేసుకోవచ్చని తెలిపారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 14,000, మాక్సిమం 19,000, మోడల్ 18,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 14,500, మాక్సిమం 18,500, మోడల్ 18,000. 341 రకం మినిమం 14,500, మాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 14,000, మాక్సిమం 18,500, మోడల్ 18,000. బడిగి 355 మినిమం 15,000, మాక్సిమం 19,000, మోడల్ 18,500. ఆరుమూరు రకం మినిమం 13,500, మాక్సిమం 17,000, మోడల్ 16,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 18,000,
మ్యాక్సిమం 27,500, మోడల్ 27,000. నెంబర్ 5 మినిమం 18,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. 341 రకం మినిమం 17,500, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 17,000, మ్యాక్సిమం 23,000, మోడల్ 21,500. బడిగి 355 మినిమం 18,000, మ్యాక్సిమం 29,000, మోడల్ 28,000. దేవనారు డైలెక్స్ మినిమం 18,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,500 రూపాయలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.